హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఇల్లు వంటిల్లు. నేను ఈరోజు మీకు ఈ సీజన్‌లో విరివిగా దొరికి అనపగింజలతో చాలా టేస్టీగా కర్రీ చేసి చూపిస్తాను. అనపగింజలతో ఇలా కర్రీ చేశారనుకోండి, వేడి వేడి సంగట్లోకి చాలా బాగుంటుందండి. అంతేకాదండి, చపాతీలేకైనా కూడా సూపర్ కాంబినేషన్. మరి ఇలాంటి టేస్టీ అనపగింజల కర్రీని తప్పకుండా ఈ సీజన్‌లో ఒక్కసారైనా ట్రై చేసి చూడండి. రుచి అద్భుతంగా ఉంటుంది. ఈ కర్రీ చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి. అంత కష్టమే కాదు. మరి సింపుల్ వేలో ఈ అనపగింజల టేస్టీ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా నేను ఇక్కడ ఒక హాఫ్ కిలో అనపగింజలు ఫ్రెష్గా ఉన్నవి తీసుకున్నానండి. ఇలా ఫ్రెష్గా ఉన్నవి తీసుకున్నామనుకోండి, కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ గింజలను పక్కన పెట్టుకొని కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ పైన ప్రెషర్ కుక్కర్ పెట్టుకోవాలి. నేను ఈ కర్రీని ప్రెషర్ కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నానండి. ఇలా కుక్కర్లో చేసామంటే తొందరగా అయిపోతుంది. అనపగింజలు కూడా పర్ఫెక్ట్గా ఉడుకుతాయి. ఈ కుక్కర్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 4 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని, అలాగే ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ దాకా వెల్లుల్లి రెబ్బలను ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అప్పుడు కర్రీలో ఈ టేస్ట్ చాలా బాగా తెలుస్తుంది. ఇవన్నీ కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారా, వెల్లుల్లి రెబ్బలన్నీ కూడా కొద్దిగా ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఇందులోకి స్పైస్ కోసంగా నేను ఇక్కడ పచ్చిమిర్చి మాత్రమే వాడుతున్నానండి. ఒక 10 పచ్చిమిర్చిని ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఇందులోకి ఫ్రెష్గా ఉన్న కరివేపాకు కూడా కొద్దిగా వేసుకొని ఉల్లిపాయ అంతా కూడా సాఫ్ట్గా మగ్గించుకోవాలండి. ఇలా ఒక 2-3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నాం అనుకోండి, ఉల్లిపాయ చక్కగా మగ్గిపోతుంది. చూసారా, ఒక 2-3 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. ఉల్లిపాయ అయితే చక్కగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి బాగా పండిన టమాటోను ఒక కప్పు నిండా ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాం అనుకోండి, టమాటో తొందరగా మగ్గిపోతుందండి. ఇప్పుడు గరిటెతో ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని టమాటో అంతా కూడా మెత్తగా మగ్గించుకోవాలండి. ఒక 2-3 నిమిషాలు ఇలా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నామంటే టమాటో మొత్తం కూడా చక్కగా మగ్గిపోతుంది. చూసారా, ఒక 2 నిమిషాల తర్వాత టమాటో అయితే చక్కగా మగ్గిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఒలిచి పెట్టుకున్నాం కదా అనపగింజలన్నీ కూడా వేసుకొని గరిటెతో ఈ విధంగా బాగా కలుపుకోవాలండి. స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గరిటెతో ఒకసారి ఇలా బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా అనపగింజలను ఆయిల్లో ఫ్రై చేసుకున్నామంటే కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒక 2-3 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి గరిటెతో ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. నేను ముందు ఎక్కడా కూడా సాల్ట్ యాడ్ చేయలేదండి, టోటల్గా ఇక్కడే వేసుకుంటున్నాను. అలాగే ఇందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ చింతపండు పులుసు వేసుకున్నాం అనుకోండి, కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇందులోకి 1.5 కప్ దాకా వాటర్ వేసుకోవాలి. మీరు కావాలంటే అనపగింజలు మునిగేంత వరకు వేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు గరిటెతో ఒకసారి ఈ విధంగా కలుపుకొని టేస్ట్ చెక్ చేసుకోవాలి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు సాల్ట్ కొద్దిగా తక్కువైతే యాడ్ చేసుకోవచ్చు. నేను వేసుకున్న కారం, సాల్ట్ అయితే పర్ఫెక్ట్గా సరిపోయాయండి. ఇప్పుడు కొద్దిగా ఫ్రెష్గా ఉన్న కొత్తిమీరను ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకొని ప్రెషర్ కుక్కర్ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఒక 3 విజిల్స్ వచ్చాయనుకోండి, అనపగింజలు చక్కగా ఉడికిపోతాయండి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ కుక్కర్ నుంచి ప్రెషర్ అంతా కూడా పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. అనపగింజలతో టేస్టీ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. కర్రీ కన్సిస్టెన్సీ చూడండి, ఈ థిక్నెస్లో ఉంటేనే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈవెన్ చపాతీలకైతే చాలా బాగుంటుంది. ఒకవేళ మీకు కర్రీ కొద్దిగా లూజ్గా ఉంది అనిపిస్తే ఒక 2-3 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడికించుకున్నారనుకోండి, కర్రీ థిక్నెస్ అనేది ఇలా వస్తుంది. అంతే అండి, టేస్టీగా అనపగింజలతో కర్రీ అయితే రెడీ చేసేసుకున్నాం కదా. మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. అలాగే మన ఇల్లు వంటిలో ఛానల్ని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ నాకు ఎంతో సపోర్ట్ ఇస్తుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.